నా తమ్ముడు పెళ్లి వీడియో. దిస్ ఈజ్ పార్ట్ 2 వీడియో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య బ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని అదేమనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎవరైనా పార్ట్ 1 పెళ్లి వీడియో చూడకపోతే వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. పార్ట్ 1 వీడియోలో మనకి హల్దీ, మెహందీ, గాజుల శాస్త్రం ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇది పార్ట్ 2 అంటే సెకండ్ డే వ్లాగ్ అవుతుంది. సెకండ్ డే అంటే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మేమైతే చౌట్రీకి వెళ్తున్నాము. కళ్యాణ మంటపంకి వెళ్ళేసి ఇంకా ఈవినింగ్ అయితే రిసెప్షన్ ఉంటుంది కదా. ఇప్పుడైతే నేను మధ్యాహ్నం 3 o'clock నుంచి వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ నా తమ్ముడు అయితే దేవుడికి దీపం పెట్టి పూజనైతే చేస్తున్నాడు. పూజ చేసిన తర్వాత ఇంకా పెళ్లి కొడుకును ఆల్రెడీ మేము ఫ్రైడేనే పెళ్లి కొడుకుని చేసాము కాబట్టి ఈరోజు సాటర్డే ఇంకా రెడీ అయిపోయి ఇంకా చౌట్రీకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతాము. ఫస్ట్ పూజ చేయాలి కదా ఇంట్లో. ఇంకా అందరం కూడా రెడీ అయిపోయామండి. విత్ బ్యాగ్ ప్యాకింగ్ అంతా మొత్తం అయిపోయింది. కింద బస్ కూడా రెడీగా ఉంది, కార్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా బయలుదేరడమే లేట్ అనమాట. వీడు మా అన్న కొడుకు, చూడండి బాబాయ్ పెళ్ళికి వచ్చాడనమాట. ఈ పాప చిన్న పాప, అక్క కూతురు. అంటే ఇప్పుడు నా పెళ్లి చేసుకుంటున్నారు కదా వాళ్ళ అక్క కూతురు అనమాట. చిన్న పాప, 1.5 month బేబీ తను. పెళ్లి కొడుకుని మొత్తం మేము ఫ్రైడేనే చేసాం కాబట్టి ఈరోజు అయితే ఇంకేమీ చేయము. జస్ట్ వాడికి కుంకం పెట్టేసి పూలహారం వేసి ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా తనకైతే డైరెక్ట్గా చౌట్రీకి తీసుకెళ్తాము. ఇక్కడ మొట్టమొదటిగా మేనమామనే చేస్తారు మా ఇంట్లో. తనే ఇప్పుడు కుంకం పెట్టేసి పూలహారం వేసి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు మామయ్య ఇక్కడ. తర్వాత ఇంకా 5 members లేదా 9 members లేడీస్ కుంకం పెట్టేసి ఇంకా హారతి అయితే చేస్తారు. ఇది ఒక శాస్త్రం అనమాట. అంటే చౌట్రీకి వెళ్ళడానికంటే ముందు అమ్మాయికైనా ఇలా చేస్తారు, అబ్బాయికైనా ఇలా చేస్తారు. చౌట్రీ కళ్యాణ మంటపానికి వెళ్ళడానికంటే ముందు ఇంట్లో వెళ్ళేటప్పుడు ఇలా చేసి ఇంకా పెద్దవాళ్ళందరికీ కూడా కాళ్ళకైతే నమస్కారం చేసుకుని అయితే వెళ్ళాలన్నమాట. అంటే ఇది ఒక బ్లెస్సింగ్స్ కదా, పెద్దవాళ్ళతో మనం తీసుకున్న బ్లెస్సింగ్స్. ఎక్స్పెషల్గా చెప్పాలంటే అమ్మాయి వాళ్ళ తరపున వాళ్ళకైతే లైక్ అమ్మాయి సైడ్ వాళ్ళకైతే చాలా ఎమోషనల్గా ఉంటుంది కదా ఈ టైంలో. అంటే ఇప్పుడు ఇల్లు దాటి వెళ్ళామంటే ఇంకా చౌట్రీకి వెళ్ళి పెళ్లి చేసుకొని ఇంకా అలాగే డైరెక్ట్గా హస్బెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాము. బట్ ఇప్పుడు ఇల్లు దాటి వెళ్ళామంటే ఇంకా మన ఇల్లు కాదు, పుట్టిల్లు అయిపోతుంది. ఆ ఎమోషనల్ ఫీలింగ్ ఎలా ఉంటుందనేది అమ్మాయి తరపున వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, అమ్మాయిగా పుట్టిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంతే కదండి. బట్ ఏం చేయలేము, అమ్మాయిగా పుట్టిన తర్వాత పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలి. అందుకే అంటారు కదా ఆడపిల్ల ఇక్కడ పిల్ల కాదు అని. అంటే పేర్లోనే ఉంది ఆడపిల్ల అని. ఏం చేద్దాం, మనం అలా అనుకుంటే అబ్బాయి వాళ్ళదే బెటర్ అనిపిస్తుంది. హ్యాపీగా ఇంకా వాళ్ళైతే ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. బట్ అమ్మాయిలు మాత్రమే అన్నీ అడ్జస్ట్ అయిపోవాలి. లైఫ్ మొత్తం అడ్జస్ట్ అయిపోవాలి, అన్నీ వదిలేసుకోవాలి. అన్ని కష్టాలు మనకే అని అనిపిస్తుంది నాకైతే. ఒక్కొక్కసారి కదా, చాలాసార్లు అనిపిస్తుందండి అన్ని కష్టాలు అమ్మాయిలకేనా అని. సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా మీకు కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. ఇంకా 9 members అయితే అయిపోయారు. కుంకుమ పెట్టి హారతి చేసింది 9 members. ఇంకా టైం లేదు కదా, అంటే 9 members 5 members తర్వాత ఎంతమంది అయినా చేయొచ్చు అనమాట. బట్ టైం లేదు ఇక్కడ. ఫ్రీగా ఉంటే ఓకే, బట్ టైం లేదని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అలా 9 members చేసి ఇంకా ఫినిష్ చేసేసారు. ఇంకా ఇప్పుడైతే అబ్బాయిని తీసుకొని అందరం కూడా డైరెక్ట్గా చౌట్రీకి అయితే వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా మేము మధ్యాహ్నం 2 o'clockకే బయలుదేరుతామని అందరికీ కూడా ఇన్ఫామ్ చేశారనమాట. సో అలా ఇన్ఫామ్ చేస్తే ఇంకెలాగో అందరూ ఇళ్లలో కూడా పెళ్ళికి వస్తారు కాబట్టి అందరూ రెడీ అయ్యి రావడానికి ఇంకా 2 అంటే 3, 4 కూడా చేస్తారని చెప్పేసి 2 అని చెప్పారు. కానీ అందరూ 3 o'clock 3:30కి అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చారు. ఇంకా పెళ్ళింట్లో అంటే కొంచెం పనులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇంకా అబ్బాయి రెడీ అయ్యి అందరూ రెడీ అయ్యి వెళ్ళడానికి అయితే టైం పట్టింది. ఇంకా 4:15 or 4:30 లోపలైతే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి 30 to 40 minutes జర్నీ ఉంటుంది. ట్రాఫిక్ లేకపోతే ఇంకా త్వరగానే వెళ్ళొచ్చు. సో ఇంకా అందరం కూడా కిందికైతే వచ్చాము. చూసారుగా కార్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. కార్ చూడండి మంచిగా డెకర్ చేశారు. మా కజిన్స్ అందరూ డెకర్ చేశారనమాట, చాలా బాగా చేశారు. ఇంకా బస్ కూడా రెడీగా ఉంది. బస్కి కార్స్కి కూడా పూజ చేయాలి కదా. ఇక్కడ కార్స్కి అయితే పూజ చేసేసారు, ఇంకా బస్సుకి చేయలేదు. అందుకని చెప్పేసి ఇంకా వీడు ఇక్కడ బస్కి అయితే పూజ అయితే చేస్తున్నారు. పూజ చేసిన తర్వాత ఇంకా అందరం కూడా బస్సులో అయితే ఎక్కాము. ఇంకా పెళ్లి కొడుకుతో పాటు కొంతమంది కార్లో అయితే వెళ్తున్నాము. బస్ అయితే వెళ్ళిపోయిందండి. మేమైతే ఇంకా టెంపుల్కి అయితే వచ్చాము. పెళ్లి కొడుకుని తీసుకొని డైరెక్ట్గా ఇంటి నుంచి చౌట్రీకి అయితే వెళ్ళకూడదు. టెంపుల్కి వెళ్ళి ఏదైనా ఒక టెంపుల్
టెంపుల్కి నియర్ బై ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళి దేవుడికి దర్శనం చేసుకుని ఇక్కడ పూజ చేసుకుని చౌట్రీకి అయితే వెళ్ళాలి. ఇది ఒక పద్ధతి అనమాట. అందుకని చెప్పి మేమైతే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ నియర్ బై ఉందని ఇంకా ఇక్కడికే వచ్చాము. ఇక్కడ అబ్బాయితో మనకి పసుపు కుంకుమ పెట్టి పూలన్నీ పెట్టేసి ఇంకా దీపం వెలిగించి అబ్బాయితో పూజనైతే చేయించాము. పూజ చేసేసి చౌట్రీకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మేమైతే చౌట్రీకి రీచ్ అయిపోయామండి. మన ఇంట్లో ఎవరికైనా పెళ్లి కనుక ఫిక్స్ అయితే ఇంకా ఆ రోజు నుంచి మొదలైతుంది కదండి హడావిడి. ఆ రోజు మొదలైన హడావిడి టిల్ పెళ్లి వరకు, అంటే పెళ్లి రోజు వరకు మనమైతే వెయిట్ చేస్తూనే ఉంటాము. ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు పెళ్లి జరుగుతుందా అని కూడా. అంటే సహజం కదండి ఇది. ఆల్మోస్ట్ ఎవరికైనా పెళ్లి చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఇంట్లో వాళ్ళకి కానివ్వండి, సో అందరికీ కూడా హ్యాపీ మూమెంట్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఈరోజు సాటర్డే కాబట్టి ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది అనుకున్నాం. థ్యాంక్ గాడ్ ట్రాఫిక్ కూడా లేదు. మేము అనుకున్నట్టుగానే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో చౌట్రీకి అయితే రీచ్ అయిపోయామండి. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత మాకంటే ముందే బస్ కూడా వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంకా పెళ్లి కొడుకు డెకర్ చేసిన కార్లో ఒక స్మాల్ వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. వాడు ఎక్కేది దిగేది రెండు కూడా. నా తమ్ముడు ఫొటోస్లోనా వీడియోస్లోనా చాలా బాగా వస్తాడు. అండ్ ఇంకొకటి ఏమంటే మంచిగా పోజ్ ఇస్తాడు వీడు. ఫొటోస్ వీడియోస్ అంటే అది వాడికి ఇంట్రెస్ట్ అండి. ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కదండి మంచిగా వస్తుంది. సో మనం ఏదైనా ఫోకస్ చేస్తే కదా అలా బాగా వచ్చేది. సో ఫైనలీ ఇప్పుడైతే ఇంకా పెళ్లి చౌట్రీకి వచ్చేసాము. చూసారుగా శిల్ప మంజునాథ్ వెడ్డింగ్ అనమాట ఇద్దరిది. మంచిగా చౌట్రీ అయితే డెకర్ చేశారు. రండి ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాము. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మేమైతే ఒక 5-10 మినిట్స్ అలా కూర్చొని ఇంకా పెళ్లి కొడుకుని అయితే లోపలికి అయితే తీసుకురాలేదు. ఇంకా బయట నుంచి అటే ఇంకా టెంపుల్కి అయితే డైరెక్ట్గా తీసుకొచ్చారు. మేము ఇంకా చౌట్రీ లోపలికి వెళ్ళి బ్యాగ్స్ అన్ని పెట్టేసి టెంపుల్కి అయితే వచ్చామండి. చౌట్రీ పక్కనే టెంపుల్, గణేష టెంపుల్. ఇంకా ఇక్కడ పెళ్లి కొడుకుని అయితే కూర్చోబెట్టి అమ్మాయి తరపున వాళ్ళు కొంతమంది వచ్చి అతనికి కుంకుమ పెట్టి హారతి చేసి, ఇప్పుడు అమ్మాయి వాళ్ళ అన్న కానీ తమ్ముడు కానీ ఎవరైనా కానివ్వండి పూలహారం వేసి ఇంకా వెల్కమ్ చేసినట్టుగా వెల్కమ్ చేసి జ్యూస్ ఇచ్చి వెల్కమ్ చేసి తనైతే చౌట్రీ లోపలికి తీసుకెళ్తారు. సో ఇదైతే ప్రొసీజర్ అనమాట. ఇక్కడ పెళ్లి కూతురు వాళ్ళు బ్రదర్ అయితే వచ్చేసి పులహారం వేస్తున్నారు. తర్వాత ఇంకా జ్యూస్ ఇచ్చారు, అందరికీ కూడా జ్యూస్ ఇచ్చారు. ఇంకా జ్యూస్ అయితే తాగేసి మేమైతే ఇప్పుడు డైరెక్ట్గా చౌట్రీ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. చౌట్రీ దగ్గర మనకి గడప ఉంటుంది కదండి, అక్కడైతే నిలబెడతారు పెళ్లి కొడుకు వాళ్ళని. అటు సైడ్ బయట పెళ్లి కూతురు వాళ్ళు లోపలనమాట. ఆపోజిట్గా నిలబడి అందరూ చేతిలో బియ్యం పట్టుకొని ఆపోజిట్గా చల్లుకుంటారనమాట. ఇదొక ఫన్నీ మూమెంట్ అంతే అండి, ఇంకేం లేదు. ఇంకా గడప దగ్గర కూడా అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయికి హారతి చేసి లోపలికైతే తీసుకెళ్తారు. చూస్తున్నారుగా అందరం కూడా బియ్యం చల్లుకుంటున్నాము. ఫన్నీ మూమెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా మేమైతే డైరెక్ట్ వాళ్ళ రూమ్స్కి అయితే వెళ్ళిపోతారు. అబ్బాయి వాళ్ళ రూమ్కి అబ్బాయి వాళ్ళు, అమ్మాయి వాళ్ళ రూమ్కి అబ్బాయి వాళ్ళు. ఇంకా వెళ్ళి రెడీ అవ్వడం. అంతకంటే ముందు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అది ఏంటనేది మీకు చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా అందరూ కూడా రెడీ అవుతున్నారనమాట. ఇంకా రిసెప్షన్ కూడా స్టార్ట్ అవుతుంది కదా త్వరగా, అందుకని చెప్పేసి ఇంకా మేము కూడా వెళ్ళి రెడీ అవ్వాలి. నాకైతే ఎలా ఉంటుందంటే ఈ ఫంక్షన్స్లో ఒక సైడ్ నేను రెడీ అవ్వాలి, పిల్లల్ని కూడా రెడీ చేయాలి. ఇక్కడ ఏదైనా నేను రెడీ అవ్వడానికి వెళ్తే ఆ గ్యాప్లో కొన్ని మూమెంట్స్ అయితే మిస్ అయిపోతాను వీడియో తీసుకోవడానికి. సో అలానే అయిపోయింది. ఈ పెళ్ళిలో కూడా కొన్ని మూమెంట్స్ అయితే ఆ వీడియో తీసుకోవడం అయితే స్కిప్ చేసేసాను అనమాట. అంటే నేను రెడీ అవ్వడానికి వెళ్ళి ఇంకా స్కిప్ అయిపోయింది అంతే. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా వాళ్ళ రూమ్స్లో అయితే రెడీ అవుతూ ఉన్నారు. ఇక్కడ ఒకటి ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంది. ఇదేంటి పూజ అంటే మార్కండేయ పూజ అన్నమాట. మా కులదేవుడు వచ్చేసి మార్కండేశ్వర కాబట్టి ప్రతి పెళ్లిలో మార్కండేయ పూజ అయితే డెఫినెట్గా చేస్తామన్నమాట. నైట్ రిసెప్షన్ కంటే ముందే చేస్తాము, లేదంటే రిసెప్షన్ అయిన తర్వాత అయినా చేస్తాము. సో డిపెండ్స్, ఎలా టైం కుదిరితే అలా అనమాట. యాక్చువల్గా ఇక్కడ మా పిన్ని బాబాయ్ అయితే మిస్ అయిపోయారండి. అంటే బాబాయ్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అతను కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా పిన్ని కూడా రాలేకపోయింది. సో దట్ వాళ్ళిద్దరైతే చాలా మిస్ అవుతున్నారు. ఈవెన్ మై బ్రదర్స్ కూడా చాలా మిస్ అయిపోయారనమాట. చాలా ఫీల్ అయ్యాను నేనైతే. సో ఇక్కడ
వచ్చేసి పిన్ని బాబాయ్ ప్లేస్లో అక్క బావనే చేస్తున్నారు అనమాట. తాంబూలం ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా, అదైతే చేస్తున్నారు. ఇంకా అక్క బావ సొంత పెళ్లి కొడుకు అక్క బావ అయితే చేస్తున్నారు. అండ్ అటు సైడు అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ చేస్తున్నారు. అదే లగ్నం కట్టిస్తారని చెప్తారు కదా, సో లగ్నం అంటే లైక్ వెడ్డింగ్ కార్డ్లో ఏముంది అనేది చదివేసి ఇంకా పురోహితులు అదంతా చదివిన తర్వాత ఇంకా ఈ ప్రొసీజర్ అయితే చేస్తారు. లైక్ అని తాంబూలం అయితే ఎక్స్చేంజ్ చేసుకొని ఇంకా వాళ్ళు ఒకరికొకరు లేడీస్ అయితే పసుపు కుంగం పెట్టుకొని పూలహారాలు చేంజ్ చేసుకొని హగ్ చేసుకొని ఇలా చేసుకుంటారనమాట. దిస్ ఈజ్ వన్ మూమెంట్. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా రెడీ అయిపోయాము. వీళ్ళందరం మా ఫ్యామిలీ మెంబర్స్ లైక్ మా మామ కూతురు, కజిన్స్, మా వదిన, సో మా సిస్టర్స్, అత్తలు, నేను, సో పిల్లలు అందరం కూడా రెడీ అయితే అయిపోయినాము. ఇంకా రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బ్రైడ్ గ్రూమ్ ఇద్దరు కూడా ఎంట్రీ ఇచ్చేసారు. వావ్, సూపర్ న్యూ రిసెప్షన్ లుక్, చాలా చాలా బాగుంది. ఇద్దరు కూడా చాలా బాగా ఉన్నారు. వీళ్ళ రిసెప్షన్ డాన్స్ తో మొదలవుతుంది. ఎంట్రీ డాన్స్ అయితే చాలా అదిరిపోయిందనే చెప్పొచ్చు. చాలా బాగా చేశారు ఈ పిల్లలు. ఎంట్రన్స్ డ్యాన్స్, ఫాగ్ ఎంట్రీ చాలా అద్భుతంగా ఉందన్నమాట. రియల్లీ సూపర్ అని చెప్పచ్చు. ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఈ పాప భరతనాట్యం కూడా చేసింది. ఇదొక మూమెంట్ రియల్లీ చాలా బాగా అనిపించింది. లైక్ లిటిల్ డిఫరెంట్ అనిపించింది అనమాట. తర్వాత ఈ నలుగురు పిల్లలు ఎంట్రీలో డ్యాన్స్ చేశారు. తర్వాత ఇక్కడ కూడా చేశారనమాట. అరౌండ్ ఒక 5 to 6 సాంగ్స్కి అయితే డ్యాన్స్ చేశారు, కొంచెం సాంగ్స్. ఇంకా వీళ్ళు పులహారాలు కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇక్కడ ఎంట్రీలో అయితే ఇలా చేశారనమాట. చాలా బాగుంది. తర్వాత వీల్ డ్యాన్స్ కూడా ఉంది, బట్ టైం అయితే సరిపోలేదు. ఆల్రెడీ రిసెప్షన్ స్టార్ట్ అయ్యేసరికి 9 అయితే అయిపోయింది. చాలా మంది క్యూలో ఉన్నారు. అందుకని చెప్పేసి లేట్ చేసేది వద్దని చెప్పేసి ఇంకా రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. తర్వాత మేము మా ఫ్యామిలీ మొత్తం చాలా మంది వచ్చాం కదా, ఎవరు వచ్చింటే అందరినీ అయితే పిలుచుకొని ఇలా ఒక పెద్ద ఫోటో వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇందులో అయితే చాలామంది ఉన్నారనమాట. మా మమ్మీ సైడు, డాడీ సైడు చాలామంది ఉన్నారు. ఇంకా ప్లేస్ సరిపోక ఇటు సైడ్ నిలబడే ఉన్నారు చాలామంది. ఇక్కడైతే బాయ్స్ అంటే నా తమ్ముడు ఫ్రెండ్స్ పెద్దగా సాంగ్స్ అయితే ప్లే చేసుకొని డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకొక సైడ్ రిసెప్షన్ జరుగుతుంది. చాలా ఎంజాయ్ చేశారు ఈ పిల్లలైతే. బట్ వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే మా ఫీలింగ్ కూడా వెళ్ళి అక్కడ డ్యాన్స్ చెయ్యాలి అన్న ఫీలింగ్ అయితే అనిపించింది. అంత మంచి సాంగ్స్ని అయితే ప్లే చేసుకొని డ్యాన్స్ చేస్తున్నారు. నాకైతే చాలా ఆకలిస్తుంది. టైం ఆల్రెడీ 10:30. ఇప్పుడైతే ఫుడ్ తినడానికి వచ్చాము. ఫుడ్ అయితే సూపర్ ఉన్నింది, నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ శిల్పా పేరెంట్స్. ఒక మంచి కన్నడ సాంగ్ సెలెక్ట్ చేసుకొని డ్యాన్స్ అయితే సూపర్గా చేశారు వీళ్ళిద్దరూ కూడా. బట్ ఆ సాంగ్ని మొత్తం అయితే నేను ప్లే చేయలేనండి, ఎందుకంటే నాకైతే కాపీరైట్ వస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం ప్లే చేసా అంతే. ఇంకా డ్యాన్స్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా వాళ్ళు కూడా ఫుడ్ తినడానికి అయితే వెళ్ళారు. ఇంకా నేనైతే అక్కడ ఇక్కడ కూర్చొని కొంచెం టైం పాస్ చేస్తూ ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకుంటున్నాము. అందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ భోజనం చేసేసి ఇంకా ఇక్కడ స్టేజ్ దగ్గరికి అయితే వచ్చి సీనియర్ పేర్స్ అందరినీ కూడా ఇలా కూర్చోబెట్టి ఫొటోస్, వీడియోస్ అయితే తీసాము. యాక్చువల్గా అంటే వాళ్ళు పెళ్లి చేసుకునే టైంలో ఇంత డెకరేషన్ లేదు, ఇంత మంచిగా ఫొటోస్, వీడియోస్ కూడా ఉండవు కదా. సో ఇప్పుడైనా తీసుకోండి అని చెప్పేసి ఇంకా అలా కూర్చోబెట్టి ఫొటోస్, వీడియోస్ అయితే తీసామన్నమాట. ఒక్కొక్క పేరు వస్తున్నారు, అలాగే అందరినీ కూడా తీసాము. ఇక్కడైతే చాలా ఫన్నీగా ఉన్నిందండి. అందరు కూడా నవ్వుతున్నారు అనమాట. అంటే సేమ్ బొక్కేని అందరికీ కూడా ఇచ్చి ఫొటోస్, వీడియోస్ తీసాము. సో అదొక ఫన్నీ మూమెంట్ అయితే జరిగింది. ఆ బొకే కూడా అక్కడ డెకరేషన్కి అయితే పెట్టారు, అదే తీసుకొని అందరికీ చేంజ్ చేసి ఫొటోస్, వీడియోస్ అయితే తీసాము. ఫైనలీ మా టర్న్ కూడా అయిపోయింది. తర్వాత ఇక్కడ మా అన్న, వదిన, మా పెద్దమ్మ ముగ్గురు కూర్చున్నారు. మా పెద్దమ్మ అంటే ఇప్పుడు పెళ్లి చేసుకునే అబ్బాయి వాళ్ళ మమ్మీ అనమాట. ఇంకా మా పెద్దనాన్న లేరు, పెద్దమ్మ ఒకతే కదా. ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ అన్న, వదిన కూర్చున్నారు. అందరం ఎలా అరుస్తున్నామో చూడండి. ఈ వ్లాగ్ ఇంతే అండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి ఎలా ఉందని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.